గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. తెలంగాణ ఎన్నికలు అయిపోయాయి. ఇక నెక్స్ట్ ఉన్నది సార్వత్రిక ఎన్నికలు మాత్రమే. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు వాళ్ళ దృష్టి అంతా కూడా ఆంధ్రప్రదేశ్ మీదే ప్రస్తుతానికి ఉంది. ఇక పార్లమెంటు స్థానాలు ఎవరు, ఏ రాష్ట్రం ఎన్ని గెలుస్తుంది, అసలు దేశంలో ఏ పార్టీ రాబోతుంది అన్న అంచనాలలో ఒక క్లారిటీతో ఒక వర్గం అంతా ఉన్నప్పటికీ కూడా కానీ ఇంకేదో జరగబోతుంది అనే చర్చ కూడా జరుగుతుంది. ఇండియా టీం బలం పుంజుకునే అవకాశాలు ఉన్నాయా, లేదంటే మొన్న ఈ మధ్యకాలంలో జరిగిన వరుస ఘటనల నేపథ్యంలో ఒకవేళ బీజేపీయే గెలిచే అవకాశాలు ఉంటాయా? ఇలా అనేక రకాల క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ అన్ని మారుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితి చూస్తే అన్ని రాష్ట్రాల కంటే విభిన్నంగా 5 పార్టీలు, 5 మేజర్ లీడర్లు, ఎవరు ఏం మాట్లాడినా చాలా పెద్ద సంచలనంగా మారుతున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి అంత ఈజీ అయితే ఏ పార్టీకి లేదు. ఏ పార్టీకి ఆ పార్టీ గట్టిగా మేమే రాబోతున్నాం అన్నట్టుగా ఉంది. కాంగ్రెస్ అయితే మరీ ముఖ్యంగా సరే ఇక్కడంటే రేవంత్ రెడ్డి గారు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీకి గట్టిగా నిలబడి పనిచేసిన వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వచ్చింది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు షర్మిల ఎంట్రీతో ఏపీలో కూడా కాంగ్రెస్లో పరిస్థితులు ఏమైనా మారబోతున్నాయా? అసలు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉంటాయి. షర్మిల ఎక్కడికి వెళ్ళినా సీఎం అంటూ ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళే ఎన్నికల శంఖారావాన్ని పూరించిన పరిస్థితి ఉంది. రా కదలిరా అంటూ అటు టీడీపీ పిలుస్తోంది. జనసేన నిన్న అనూహ్యంగా ఒక 2 నియోజకవర్గాల మెంబర్ని ప్రకటించేసింది. బీజేపీ కూడా తానేం తక్కువ కాదంటూ తనతో కలిసి వచ్చే పార్టీలు ఎవరా అని ఎదురు చూస్తోంది. బీజేపీ కోసం కూడా వెంపర్లాడుతున్న పార్టీలు ఏపీలో ఉన్నాయి. ఇలా పొలిటికల్ ఈక్వేషన్స్ చాలా ఫాస్ట్గా ఆంధ్రప్రదేశ్లో మారుతున్నాయి, లెక్కలు మారుతున్నాయి. ఎవరు ఏ పార్టీ కండువాతో రేపు కనబడబోతున్నారు అనేది కూడా చెప్పడం, తేల్చడం కూడా చాలా కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో ఒక వైసీపీ ఎంపీగా, ముఖ్యంగా ఢిల్లీలో ఉండి అన్ని పరిస్థితులను గమనిస్తున్న వ్యక్తిగా, ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమం ద్వారా ఆంధ్రలోని అనేక మందికి దగ్గరవుతున్న వ్యక్తిగా, ఎంపీగా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలతో రాజకీయాలని ఎంత హీట్గా ఉన్నా సరే దాన్ని అటు నవ్వించడంలో కానీ, లేదంటే ఎలాంటి పరిస్థితులనైనా సరే హీటు పుట్టించడంలో కానీ రఘురామకృష్ణరాజు గారిది అందువేసిన చేయి. ప్రస్తుతానికి రాజ్ న్యూస్కి ఎక్స్క్లూజివ్గా రఘురామకృష్ణరాజు గారు లైవ్లో ఉన్నారు. నమస్తే అండి రఘురామకృష్ణరాజు గారు. నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ లక్ష్మి గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నా. మొన్న కాన్స్టిట్యున్సీకి వెళ్ళొచ్చాను, అంత విజయవంతంగా అయింది. అవును, సంక్రాంతికి వెళ్ళినట్టున్నారు. అవునండి. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఫ్రమ్ పబ్లిక్. 4 రోజులు 5 రోజులు ఉన్నా ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాను. మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. రిపబ్లిక్ డే దినోత్సవం కోసం మళ్ళీ మొన్నటి నుంచి ఢిల్లీలో ఉన్నా. అయోధ్యకు కూడా వెళ్ళుంటారేమో అనుకున్నాము, కానీ మేబీ అంటే చాలా మందికి ఎంపీలు వీళ్ళందరికీ ఎంట్రీ లేనట్టుంది. ఎంపీస్ కి ఇన్విటేషన్ లేదండి. ఈవెన్ కేబినెట్ మినిస్టర్స్ కూడా పిలవాల. అక్కడికి విఐపీ తాకిడి ఎక్కువైతే మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి అకామిడేషన్ కూడా అంత అకామిడేషన్ లేదు అక్కడ ప్రస్తుతానికి. అందుకని ఈవెన్ కేబినెట్ మినిస్టర్స్ కూడా ఎవరో వెళ్ళాల. ఈవెన్ ఉదయన అమిత్ షా గారు కూడా, రాజ్నాథ్ సింగ్ గారు కూడా రాలా అక్కడికి. అవును. సో అయితే అంటే వరుస పెట్టి మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు 3 పార్టీలు కలిసి వెళ్తాయి, బీజేపీ, జనసేన, టీడీపీ అని. కానీ పరిస్థితి చూస్తుంటే బీజేపీ వచ్చేలా అనిపించట్లేదు. ఏమంటారు? ముందుగా అక్కడి నుంచి మొదలు పెడదాం. అంటే ఏమంటారు అంటే నాకైతే ఇంకా నమ్మకం ఉంది. శక్తులు అడ్డం పడుతున్నాయి కానీ నాకైతే నమ్మకం ఉంది. జనసేన టీడీపీ పొత్తు ఎంత విచ్ఛిన్నం చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నించినా అక్కడ ఫెయిల్ అవుతారు. ఈ భారతీయ జనతా పార్టీ కలవకుండా కొన్ని శక్తులు అయితే అడ్డం పడుతున్నాయి. బట్ చూద్దాం. మరి 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు ఢిల్లీకి వస్తారని చెప్పి మీడియాలో వార్తలు చూసాం. మరి వచ్చిన తర్వాత ఆయన అటు ఎన్డీఏలో కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా సర్దుకుంటుంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ కూడా తమ సంపూర్ణ సహకారాలతో కూటమిలో భాగస్వామిగా ఉంటారనే నా అభిప్రాయం ఈనాటికి. అన్నట్టు కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ, అనుమానాలు ఉన్నమాట నిజం, డెఫినెట్ గా కలిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ అంటే ఏమైనా అన్ని పార్టీలకి ఏమైనా బీజేపీ ఈసారి అంటే తెలంగాణలో వలే అంటే ఇక్కడ జనసేనతో వెళ్ళారు, కానీ అక్కడ ఇప్పుడు జనసేన టీడీపీతో ఉంది. కనీసం అక్కడ ఏమన్నా అంటే అనూహ్యంగా ఏమైనా సమదూరం పాటించే అవకాశాలు ఉంటాయంటారా? అంటే ఉండవు
అని చెప్పలేం కానీ నాకైతే తప్పకుండా ఉంటారు అనే అనిపిస్తుంది. ఇప్పుడు నితీష్ కుమార్ గారు గతంలో ఓకే చంద్రబాబు నాయుడు గారు అంటే ఏదో కొంచెం కోపం ఉంది అది ఇది అని చెప్పి అనుకున్నారు. కానీ మరి నితీష్ కుమార్ గారితో ఈ ఈ 5 సంవత్సరాల్లోనే ఇప్పటికే 2 సార్లు కొట్టుకుని విడిపోయి మళ్ళీ ఇప్పుడు ప్రేమించుకుంటున్నారు. బహుశా రేపు చర్చలు సఫలమైతే రేపు రాజీనామా, మరి రేపే ప్రమాణ స్వీకారం కూడా ఉండొచ్చు మళ్ళీ. సో రాజకీయాల్లో చిన్న చిన్న తగవులు రావటం, మరి భార్యాభర్తలు తగవుల్లాగా అది సహజం కావచ్చు. మరి అలాగే ఇక్కడ కూడా ఏదన్నా చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నా సర్దుకుంటారని అనుకుంటున్నా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీకి వెళ్తున్నట్టు, ఆల్మోస్ట్ ఢిల్లీకే వచ్చేసినట్టున్నారు అనుకుంటా. ఏమైనా ఈ పొత్తు గురించే మాట్లాడడానికి అనుకోవచ్చా? ఎందుకంటే ఆ మధ్య కూడా ఇవాళ మీరేం ఊహాగానాలో కానీ ఇవాళ అయితే వచ్చే అవకాశాలు నాకు తెలిసి లేవు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ కూడా ఈ బీహార్ చర్చల్లో తలమునకలుగా ఉన్నారు. ఈ చర్చల మధ్యన అంటే సోమవారం నుంచి ఫ్రీ అవుతారు. ఇన్ఫాక్ట్ నేను కూడా కొంతమంది పెద్దలను మీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. నా మీటింగ్స్ కూడా ఈరోజు క్యాన్సిల్ అయింది. ఈరోజు రేపు కూడా లేదు, బికాస్ ఆఫ్ బీహార్ విల్ మీట్ ఆన్ మండే అన్నారు. కాబట్టి ఏమో అంత బిజీలో కూడా మరి వారికి టైం ఇస్తారేమో తెలీదు. బట్ కొంచెం డీటెయిల్ గా మాట్లాడవలసిన అంశం కాబట్టి, ఒక రాష్ట్రంలోని పొత్తుకు సంబంధించిన అంశం కాబట్టి బహుశా సోమవారమే ఉంటుందేమో అనేది నా అభిప్రాయం. ఓకే, అంటే రేపు లేదు ఎల్లుండి ఉండొచ్చు అంటారు. రేపు కాక ఎల్లుండి. ఫిబ్రవరిలో అంటే దగ్గర ఎన్నికలు వచ్చేసి నోటిఫికేషన్ ఫిబ్రవరిలోనే రాబోతుంది అన్నట్టుగా కనబడుతుంది. ఫిబ్రవరి 16 అనేది ఢిల్లీ వార్త. సో ఇంకొక దగ్గరగా ఇంకొక 19 రోజులు కనబడుతుంది. అవును, అంటే ప్రధానమంత్రి గారు ఈ ఫిబ్రవరి 14-15 అబుదాబిలో స్వామినారాయణ టెంపుల్ కొన్ని వేల కోట్లతో అక్కడ నిర్మాణం చేశారు ప్రవాస భారతీయులు. ఆ ఓపెనింగ్ అయిన తరువాత ఉంటుంది అనేది ఢిల్లీ కారిడార్ కవర్లు అనుకుంటున్నాను ఏదైనా, బట్ నిజమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మార్చి ఆఖరి వారంలో ఎలక్షన్లు వస్తున్నాయని అన్నారు. మరి ఆయనేమో ఎన్నికల భాగస్వామి కాబట్టి డెఫినెట్ గా ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చే యాక్సెస్ ఎక్కువ ఉంటుంది నాకన్నా. బట్ నా ఉద్దేశంలో నేను మార్చ్ లాస్ట్ వీక్ కాకపోతే ఏప్రిల్ మొదటి వారం కావచ్చు, అంతే. నుంచి లేట్ అవుతుంది. ఏప్రిల్ 7 లోపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో కూడిన లోక్సభ, తెలంగాణ లోక్సభ అయిపోవచ్చు. ఏప్రిల్ ఎండ్ కల్లా దే ఆర్ టార్గెటింగ్ టు కంప్లీట్ ద ఎంటైర్ నేషనల్ ఎలక్షన్. సో మొత్తానికి రాజకీయ విద్యార్థులకి ఎన్నికల పరీక్షలు నోటిఫికేషన్ దగ్గరకు వస్తున్నప్పటి నుంచి గుండెల్లో అలజడిగా ఉంటుందేమో. మీకు ఇది రెండోసారి. అలజడి ఏముండదండి, మా వరకు అలజడి ఏం లేదు. ఎప్పుడు వస్తుందా ఎప్పుడైపోతుందా అని తప్ప అలజడి లేదు. అందరూ అలజడి లేదు. మీరైతే లిటరల్లీ ఎదురు చూస్తున్నట్టున్నారులేండి, మిగతా వాళ్ళది ఎలా ఉన్నా. నేనైతే మరి సిన్సియర్ గానే ఎదురు చూస్తున్నా. ప్రజలు కూడా ఎప్పుడు ఎన్నికల రోజు వస్తున్నారా బాబు, ఎప్పుడు ఈ కుంపటిని నెత్తి మీద పెట్టుకున్న తప్పు చేసి పెట్టుకునే కుంపటిని ఎప్పుడు వదిలించుకుందామరా అని చెప్పి ఆవరవరమంటూ ఎదురు చూస్తున్నారు. రైట్. సరే, ఇంకా ఏపీ విషయానికి వస్తే రఘురామకృష్ణరాజు గారు, అసలు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి వెళతారని, ఏపీలోకి దిగుతారని, ఈ స్థాయిలో యుద్ధం చేస్తారని ఊహించారా? నేను ఇప్పుడు 2 years బ్యాక్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలోనే చెప్పా. అప్పుడు ఆవిడ తెలంగాణ నేను కోడల్ని నేను అత్తోరింటికి వచ్చేసాను అని ఈ కవర్లన్నీ ఇటువంటి విషయాలన్నీ ఆవిడ చెప్తున్నప్పుడు
ఎండ్ క్లైమాక్స్ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుందనేది నా భావన అని చెప్పి నేను యాక్చువల్గా చెప్పిన సంగతి కూడా నేను మర్చిపోయా. ఎందుకంటే రోజుకి ఏదో ఇంటర్వ్యూ ఉంటుంది, ఏదో రచ్చబండలో మాట్లాడుతూ ఉంటాం. సో మాట్లాడుతాం కానీ మాట్లాడినన్ని గుర్తుండవు. ఎవరో ఈశ్వర రేఖప్ప స్పోక్స్ పర్సన్ మాట్లాడుతా 2 సంవత్సరాల క్రితం ఆర్కే ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు, ఆయన ఎలా చెప్పాడు, దీని వెనక వాళ్ళు ఉన్నారా అని చెప్పి ఒక దరిద్రపు ఆలోచన కూడా వచ్చింది అతనికి. అప్పుడు అది నేను కూడా వెరిఫై చేసి చూస్తే అందులో నేను అన్నా క్లైమాక్స్ లో ఆవిడ ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయని. ఎందుకంటే తెలంగాణలో దట్ వోంట్ మేక్ ఎనీ సెన్స్ అనేది నా ముందు నుంచి నా అభిప్రాయం. ఆంధ్రాలోనే మరి తను చాలా గట్టిగా తిరిగింది. రాజశేఖర రెడ్డి గారికి విపరీతమైన ఆదరణ ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి అప్పుడు తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి 2014లో పోటీ చేసి అటర్ ఫెయిల్ అయ్యాడండి. ఏ 3 వచ్చినాయి. ఆ ఊపులో కూడా ఒక ఎంపీ నరవగా నెగ్గారు, తర్వాత నిలిపాడు అనుకుంటే. సో అప్పట్లోనే అంత ఎలా ఉన్నప్పుడు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను కోడళ్ళని చెప్పి ఇక్కడికి వచ్చి అంత పెద్ద ఏం ఉండదు. రాజకీయాల్లోకి ఒక టీజర్ లాగా తెలంగాణకి ఎంటర్ అయింది తప్ప డెఫినెట్ గా కథకి ముగింపు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో తనకు ఆదరణ బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారి సభలకు ఎలా వచ్చేవారో అలాగే తన సభలకు కూడా వచ్చేవారని చెప్పి. ఎందుకంటే నా ఊర్లో నా ఎలక్షన్ అప్పుడు కూడా తను 4 మీటింగ్లు వచ్చింది షర్మిల. బాగా వచ్చారు జనం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా వచ్చారో షర్మిల గారు కూడా అలాగే వచ్చారు. సో అందుకని నేను భావించా తను ఎప్పుడుగా నదులు సముద్రంలో కలిసినట్టు ఈవిడ కాంగ్రెస్ లో కలవాల్సిందే వస్తుంది అనేది నా అభిప్రాయం. అది నిజమైంది. రైట్. అంటే తెలంగాణలో ఆవిడ తిరిగినన్ని రోజులు అందరూ ఆంధ్రాకి రాకుండా ఎందుకు తెలంగాణలో తిరుగుతుంది అన్న దానికి ఆవిడ ఈరోజు క్లియర్ కట్గా సమాధానంగా చాలా క్లారిటీగా ముందుకెళ్లారు. కాకపోతే రఘురామకృష్ణరాజు గారు నాకు ఒకటి క్లియర్గా అడగాలనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఆ కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా కేవీపీ గారు ఒకప్పుడు కేవీపీ గారికి ఇప్పటికీ ఉన్నాయి, మీ బావగారు కాబట్టి ఇంకా అది ఎప్పటికీ బాగుంటుంది. ఎందుకంటే మన షర్మిల గారు పార్టీ మారే సమయంలో అదే ఆవిడ అధ్యక్ష బాధ్యతలు తీసుకునే సమయంలో కూడా కేవీపీ గారే మొత్తం అంతా తానే పక్కన ఉన్నారు, మనం చూసాం. అయితే ఎందుకు అంటే కుటుంబ కలహాలు ఉన్నాయని చూపించే ప్రయత్నం ఆవిడ చేస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఆవిడని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అంటే విరుచుకుపడే మీడియా, ఇంకా చెప్పాలంటే బూతులు భయంకరంగా లంకించుకునే కొంతమంది అందరూ కూడా ఆవిడని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఎందుకంటారు? వాళ్ళకి షాక్ అది పెద్ద సైకలాజికల్ షాక్. తను జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అని చెప్పి నేను చెప్పడం వేరు, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వేరు, సైకో అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వేరు. స్వయంగా మరి ఒకే తల్లి కడుపున పుట్టిన తన సహోదరే మరి సంఘటనలతో సహా మరి చెప్తూ ఉంటే చిక్కేవర్బా అన్నట్టు మరి ఆవిడ చెప్తే మరి అది ఇంకా మరింత బలంగా ఉంటుంది. అలాగే ఉంది. మీరు 3-4 రోజుల్లో మరి తను మాట్లాడినప్పుడు, షర్మిల మాట్లాడినప్పుడు వచ్చిన వ్యూస్ అన్ని చూస్తే మరి దానికే ఈ తిరుగుబాటు. పచ్చిబూతులు మాట్లాడతాం, నువ్వు అసలు రాజశేఖర రెడ్డి గారి కుమార్తెవే కాదు అంటాం, అది చాలా అసహ్యంగా ఉంది. సో మరి ఎందుకంత బరితెగించారంటే గతి లేక మతిపోయి. సో దే ఆర్ అండర్ హెవీ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. అందుకని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఈ మాట్లాడిన దరిద్రం వలన మహిళా ఓట్లు ఇప్పటికే లేవు. వాళ్ళ లిక్కర్ పాలసీ దెబ్బకి, లిక్కర్ విషయంలో మహిళలు గొంతు కోసిన దెబ్బకి ఇప్పటికే పోయింది. ఇంకా రెపరెపలాడుతున్న కాస్త ఓటింగ్ కూడా మరి సొంత తల్లిని చెల్లిని కూడా ఆ క్యాడర్ తిట్టేస్తూ ఉంటే మరి వాళ్ళని కంట్రోల్ చేయకుండా ఒక కేసు కూడా పెట్టకుండా మరి ఇలాగా
ఇంకా మాట్లాడండి అన్నట్టుగా ప్రోత్సహిస్తూ ఉంటే అసహించుకుంటున్నారు మహిళల్లో. దుమ్మెత్తి పోస్తున్నారు, ఉమ్మెత్తి పోస్తున్నారు. ఇది నిజం. అయితే మీరు ఒక మహిళ లక్ష్మి గారు, మీకు అసహ్యంగా అనిపించట్లేదా వారి తల్లి గారిని, చెల్లిని వాళ్ళ మనుషులే ఎంత దారుణంగా అవమానిస్తూ ఉంటే? అలా కాదు, ఇప్పుడు ఓకే తను పెళ్లి చేసుకుంటే ఇంటి పేరు మారిపోయింది ఏదోటి అనుకోండి, బట్ మొన్నటి వరకు తెలంగాణలో ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరినంత వరకు ఉన్న వైఎస్ షర్మిల మరి సడన్ గా మురిసిపల్లి షర్మిల ఎలా అయిపోతుందండి? వైఎస్ రెడ్డి మురిసిపల్లి షర్మిల శాస్త్రం అయిపోతుందా కాంగ్రెస్ పార్టీలో చేరతాయి? అది మరి వైపరీత్యం, పైత్యం. సో డెఫినెట్గా వాళ్ళకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. వైసీపీకి ఏదైతే ఓట్లు ఉన్నాయో ఇప్పుడు ఒక 36 నుంచి 40% మధ్యన, అందులో కనీసం ఒక 7-8% ఇచ్చి తీసుకెళ్ళిపోతుంది. అంటే దీనివల్ల ఎవరికి నష్టం అంటారు? జగన్మోహన్ రెడ్డికి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. టీడీపీకి నష్టం ఉండదా? టీడీపీకి పోయే ఓటు ఒక్కటి కూడా ఉండదు. ఒకటంటే ఒకటి ఉండదు. అంటే టీడీపీకి రావాల్సిన ఓటు అటు వెళ్ళిపోతుందిగా ఒకవేళ అలా అనుకుంటే? వెళ్దాం, టీడీపీకి రావాల్సిన ఓటు వెళ్ళే అవకాశమే లేదు. ఇప్పుడు లక్షకి ఏదైనా 4 ఓట్లు పోతే అది 0.4 పోతే అది పెద్ద పోయినట్టు కాదు. డెఫినెట్ గా ఏదైతే సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉందో, షర్మిల బట్టి క్రిస్టియన్ ఓటింగ్, కాంగ్రెస్ ని బట్టి మైనారిటీ ముస్లిం, జగన్మోహన్ రెడ్డికి బ్యాంకుగా ఉన్న ఆ రెండు లో కన్సిడరబుల్ శాతం కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది. డెఫినెట్ గా అది ఒక మాదిరి పరాజయం నుంచి ఘోరమైన పరాజయం దిశగా యూసరా రైకాపా పార్టీని తీసుకెళ్ళబోతుంది. బట్ ఇంకొకటి, క్రిస్టియానిటీ మణిపూర్ ఘటన ఒక విషయం ఆవిడ మాట్లాడారు. మణిపూర్లో క్రిస్టియన్లను అంతా ఊచకోతకు వస్తే నువ్వెందుకు స్పందించలేదు అన్నా అనేది అడిగారు మొదటి రోజు. అంటే క్రిస్టియన్ ఓటు బ్యాంక్ కూడా అటువైపు కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయా? అంటే ఆ సంఘటన గురించి తను షర్మిల మాట్లాడినా మాట్లాడకపోయినా క్రిస్టియన్ ఓటింగ్ మీద బ్రదర్ అనిల్ ప్రభావం చాలా ఎక్కువ. అతనే పాపం ఊరూరతికి పాపం పాటలు పాడి నాకు కూడా ఒక 2 మీటింగ్లు చేశాడు అనిల్. నాకు చాలా క్లోజ్, ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి. నా మీటింగ్లకు వచ్చాడు, 2 సభలకి నేను కూడా మరి వాళ్ళ బావగారు ఓటింగ్ కోసం వచ్చాడు. వచ్చినప్పుడు మరి నన్ను పరిచయం చేశాడు ఆ మీటింగ్ లో. సుమారు అతని మీటింగ్లకి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ వచ్చారు, కేవలం క్రిస్టియన్ ఓటర్స్. కష్టపడ్డారు ఇద్దరు కష్టపడ్డారు. వాళ్ళ మీద క్రిస్టియన్ ఓటింగ్ మీద బ్రదర్ అనిల్ ప్రభావం చాలా ఎక్కువ. అటువంటి రేపొద్దున్న నాకేంత అన్యాయం చేశాడు, ఇంకా ప్రజలకి ఏం న్యాయం చేస్తాడు అని మరి వాళ్ళు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు రోడ్డు ఎక్కినప్పుడు పర్యవసానాలు డెఫినెట్ గా ఆ పార్టీ వరకు తీవ్రంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఇద్దరు అయ్యే ఓట్లు కదా, రాజశేఖర రెడ్డి పార్టీ కాంగ్రెస్, అందులోంచి వచ్చిన అవుట్ఫిట్ యువజన శ్రామిక, అది ఆ పార్టీ. సో ఈ చెల్లెలు ఇప్పుడు డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. తండ్రికి కాంగ్రెస్ పార్టీ చేసిన సహాయానికి రుణం తీర్చుకోవాలి అని సంకల్పంతో అమ్మాయి ఉంది. సో ఇతనేమో తండ్రిని అడ్డం పెట్టుకుని ఆ పార్టీలోనే ఫస్ట్ ఎంపీ అయ్యి ఇప్పుడు మరి ఆ పార్టీనే తను పెడుతున్నాడు. అది అలాగే అండి. ఇంకా చాలా విషయాలు, ముఖ్యంగా షర్మిల గారు మాట్లాడుతున్న వరుస పెట్టి ఆవిడ సంధిస్తున్న ప్రశ్నలు, జగన్మోహన్ రెడ్డి గారి రిప్లైలు, వాటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు నాకు ఒక్కటి, జగన్మోహన్ రెడ్డి రిప్లై ఇవ్వడుగా, ఈ అమ్మాయి నా కుటుంబాన్ని చీలుస్తున్నారు అన్నారు ఆ మధ్య.
అది రిప్లై కాదు కదా. ఈ రోజు ఏదో అన్నారు షర్మిల గారు, వైఎస్ఆర్ అంటే వై అంటే అవును, వై అంటే వైవి సుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి, సకల శాఖ మంత్రి రామకృష్ణారెడ్డి. వీళ్ళు ముగ్గురు రాజశేఖర రెడ్డిని తీసేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ అంటే ఆ ముగ్గురు వీళ్ళని చెప్పి చాలా చక్కగా చెప్పింది. కరెక్టే. అయితే రఘురామకృష్ణరాజు గారు, ఇప్పుడు మీరు పెద్ద యుద్ధం చేశారు, సరే రెబల్ ఎంపీగా బయటకు వచ్చారా, లేదంటే మీ మధ్య అసలు ఇష్యూస్ ఏమైనా తెలియదు, ఏడాది కూడా ఒక రకంగా చాలా షార్ట్ పీరియడ్లోనే ఏడాదిన్నర తర్వాతే మీరు బయట 6 నెలలు అంతేనా? ఇప్పుడు మేలో కదా, 3 నెలల ముచ్చట, 4 నెలల ముచ్చట. మేలో మే 23వ తారీఖు రిజల్ట్ వచ్చింది. సెప్టెంబర్ మాసంలో నేను అక్టోబర్లో కమిటీ చైర్మన్ అయ్యా. ఇంకా అక్కడి నుంచి మొదలైంది వాళ్ళకి ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ. మీరు చెప్పిన వైఎస్ఆర్లకి, షర్మిల చెప్పిన వైఎస్ఆర్లకి వాళ్ళు ఎక్కించినట్టుగా ఉన్నారు. మరి ఈయనకి కూడా ఎసిడిటీ మొదలైంది. అలా 2020 వచ్చే వరకు మీ మీద కేసు అయింది. 20 కేసు అంతేనా? 20లో చిలిపి కేసులు పెట్టారు 10, 21లో ఇంకా లాభం ఎదురు చిలిపి కేసులకి తెచ్చేసుకుంటున్నాడని చెప్పి ఇంకా రాజద్రోహం కేసు పెట్టేసి ఎత్తుపోయారు. అయితే నాకు మళ్ళీ ఒకసారి ఆ ఇష్యూని గుర్తు చేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే నేనే అడిగాను మిమ్మల్ని, నిజంగా కొట్టారా అండి అని. ఆ సమయంలో సునీల్ గారు కానివ్వండి, లేదంటే సిఐడి చీఫ్గా ఉండి స్టీఫెన్ రవీంద్ర పార్ట్ కూడా చాలా కీలకంగా ఉండేది ఏపీ ఈయన మొదలైన తర్వాత. ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రైవేట్ గా పనిచేశాడు. బట్ ఇతను కూడా చాలా ట్రై చేశాడు, కానీ అది ట్రాన్స్ఫర్ క్యాడర్ చేంజ్ టు ఆంధ్రప్రదేశ్ సెట్ అవ్వలా, కుదరలేదు. పాపం చాలా ట్రై చేశాడు, విశ్వ ప్రయత్నం చేశాడు, కుదరలేదు. బట్ అక్కడికి వెళ్ళినా కూడా తన టోటల్ లాయల్టీస్ అన్ని కూడా పాపం ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేశాడు సెక్యూరిటీ ఆఫీసర్గా. మరి అదేనా మరి ఏదైనా మరి కారణం తెలియదు, కానీ మరి జగన్మోహన్ రెడ్డి అంటే స్టీఫెన్కి వల్లమాలిన అభిమానం, ప్రేమ. దానికోసం రూల్స్ లేవు, నా తొక్కలేవు అన్నట్టుగా అతని బిహేవియర్. ముఖ్యంగా మీరు సునీల్ విషయంలో కూడా క్రిస్టియానిటీని క్రిస్టియానిటీ పెంచుతున్నారని ఒక రిపోర్ట్ కూడా మీరు కేంద్రానికి ఇచ్చారు. ఇలాంటి కొంతమంది పోలీస్ ఆఫీసర్లని ఎందుకు పర్టికులర్ గా అంటే ఎందుకు ఎంకరేజ్ చేస్తుంటారు అంటారు వీళ్ళు? అంటే తప్పు చేయడానికి రెడీ అయిన ప్రతి ఆఫీసరు వాళ్ళ బుట్లోనే ఉంటారు. దానికి కొంచెం టైం పడుతుంది అంతే. ఒకకుండా పాపులు శిక్షింపబడదురు, బట్ మ్యాటర్ ఆఫ్ టైం. కానీ ఎవరు ఊహించినట్లుగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రావడం, స్టీఫెన్ లాంటి వాళ్ళని ఎట్లా పక్కకు పెట్టారో మనం చూస్తూనే వస్తున్నాం. అంటే ఇప్పుడు రేపు సునీల్ పరిస్థితి కూడా అలానే ఉంటుంది అనుకుంటున్నారా మీరు? చెప్పలేము, డెఫినెట్ గా. ఇందులో అసలు డౌట్ ఎందుకుంటుంది? సునీల్ చేసిన గందరగోళం మామూలు గందరగోళం కాదు కదా. అంటే వీరందరి కోఆర్డినేషన్ ఉంటుందా అండి? ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ వేరు, ఇక్కడ గవర్నమెంట్ వేరు. అప్పుడు అంటే సునీల్ అతను కావాలని చేశాడా, లేదంటే పయ్యోడు చెప్తే చేశాడా? ఎవరు చెప్పినా కూడా తప్పుడు పని చేయమన్నప్పుడు అబ్జెక్ట్ చేయాలి. వీళ్ళు ఏంటంటే పదవుల కోసం ఆశపడి, రెమ్యూనరేటివ్ పదవుల కోసం ఆశపడి చెప్పిన దరిద్ర పనులన్నీ చేస్తే తాత్కాలికంగా ఆనందంగా ఉంటుంది, బట్ అల్టిమేట్గా ఇబ్బందులు ఉంటాయి. బట్ ఇబ్బందులు ఇప్పుడు భవిష్యత్ ఇబ్బందుల కన్నా మరి ఇప్పుడు కలిగిన తాత్కాలిక సుఖాలే చాలా సంతోషంగా ఉందని చెప్పి బేరీజ్ వేసుకుని అతను ఇది ప్రిఫర్ చేసి ఉండొచ్చు, చెప్పలేము. అదే సిపి స్థాయి వ్యక్తులు కూడా, సిపి స్థాయి అంటే ఇంకా పై స్థాయిలో చాలా మంది. అయితే
సార్ మీరు ఒక కుటుంబ సభ్యులుగా ఆ రిలేషన్ ఉండొచ్చు, అంతా బాగానే ఉన్నారు, ఎంపీగా కూడా అయ్యారు. అలాంటి మీరు దగ్గర మీద చిన్న గొడవతోనే ఆ స్థాయిలో కొట్టించే వరకు, కక్ష సాధించి తీరే వరకు, దానికోసం పోలీసులను వాడుకునేలాంటి పరిస్థితి వరకు కారణమైంది. ఇప్పుడు షర్మిల గారి విషయంలో కూడా ఇప్పుడు పర్సనల్ అసాసినేషన్ జరుగుతుంది. రేపు కేసులు ఏమైనా పడే అవకాశాలు ఉంటాయి ఆవిడ మీద కూడా? అంటే ఇప్పుడు ఇతనికి ఆఖరి రోజులు వచ్చేసినాయి కదండి. షర్మిల అసలు 2 సంవత్సరాల ముందే వచ్చుంటే మరి ఈ పాటికి ఏమై ఉండేదో చెప్పలేం. కానీ నౌ ఇట్స్ టూ లేట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి టు టేక్ అప్ ఎనీ యాక్షన్. ఇంకా ఏదైనా పిచ్చి కేసులు పెట్టి ఇంకేమన్నా చేస్తే మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కానీ ఈ యుద్ధం నిజమైన యుద్ధంగానే మీకు కనబడుతుందా ట్రిపుల్ ఆర్ గారు? ఏ ఇబ్బంది? షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరుగుతున్న యుద్ధం అసలు కాదు, వీళ్ళిద్దరూ మిగతా ప్రతిపక్షాల వాయిస్ లేకుండా డైవర్ట్ చేయడానికే వీరిద్దరు ఫైట్ చేస్తున్నారు అని కూడా అంటున్నారు. లేదు, అది తప్పు, 100% తప్పు. అది అర్థం లేని ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి అన్యాయం చేసిన మాట నిజం. అన్నట్టుగా దేవ సినిమాలో మోహన్ బాబుకి గోపాలరావు గారు చెప్పినట్టు ఆయన ఆస్తి పాస్తులు ఆస్తి ఆయనకి, పాస్తి చెల్లికి, నగా నట్రలో నగ ఆయనకి, నట్ర చెల్లికి, ఇలా ఆస్తి విభజన అంటే మరి అదనమాట. నిజమైన యుద్ధం అంటారు. కానీ విజయమ్మ గారి పరిస్థితి ఏంటి? పాపం ఆవిడకి అడగత్తెల్లో పొగ చెక్కలాగా కొడుకు అంటే భయం, కూతురు అంటే వాళ్ళ మాలిన ప్రేమ. సో భయం ప్రేమల మధ్యన పాపం ఆవిడ నలిగిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈరోజు 175 వైనాట్ 175 టార్గెట్ గా మనం వెళ్ళబోతున్నామని ఒక సమర శంఖం పూరించారు. జనం కూడా అలాగే వచ్చారు, చాలా భారీగా వచ్చారు ఈరోజు. ఏమంటే జనం రాక ఏం చేస్తారండి? జనాలు రాకపోతే శిక్షలు వేసేస్తా ఉంటే ఏం చేస్తారు? ఇప్పుడు బస్సు ఇచ్చి, ఏసీ బస్సులు ఇచ్చి, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి, మందిచ్చి, 500 క్యాష్ ఇచ్చి, మరి ఇన్ని చేసినప్పుడు మనుషులు వస్తారు. ఈయనేదో ఆ సిలువ మీద నడుచుకుంటూ మరి అంటే సిలువ ఆకారంలో ఒక స్టేజ్ వేశారు, ర్యాంపు. ఎందుకంటే వాళ్ళు క్రేన్ షాట్లు వేసి మరి చూపెట్టారు. మళ్ళీ ఆ ర్యాంపు కూడా మళ్ళీ 2 అంచెల సెక్యూరిటీ విధానాన్ని పెట్టి, అదే కంచె విధానాన్ని 2 అంచెల కంచెల నడుమ సిలువాకారంలో వేసిన ర్యాంపు మీద ప్రజలకి అభివందనలు తెలియజేస్తారు. అది కానీ భారీగా వచ్చిన జనం మధ్య కోలాహలంగా అధికారంలో ఉన్న పార్టీ ఒక సమర భారీగా తెచ్చుకున్న జనం మధ్య, భారీగా వచ్చినా కాదు తెచ్చుకున్న, భారీగా వచ్చినా అంటే వాళ్ళ ఆ పీలర్లో చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది, భారీగా వచ్చారు. ఊరుగానూరులో, చెన్నూరులో గొడవ కూడా జరిగినట్టుంది అక్కడ, మరి తోపులాట అయినట్టుంది. అవును, అది నిజంగా జనం వస్తే అలా ఉంటారు. ఇదంతా ఫేక్. బలవంతంగా తీసుకొచ్చి 34 అసెంబ్లీలకి కోటాలు వేసి, వాలంటీర్లు రాకపోతే అది కట్ చేస్తాం, ఇది కట్ చేస్తామని చెప్పి ఇన్ని చేస్తే ఏదో అక్కడికి ఆయన ఒక పాండవులట ఏదో కురుక్షేత్రం అంటే బాగా నేర్చుకున్నాడు. కురుక్షేత్రం గురించి బాగా చెప్పారు. బైబిల్ మాట అంటే పెద్ద బాగోదని చెప్పి ఆయన కురుక్షేత్రం మాటలో నేను అభిమన్యుడు కాదు వీడు అర్జునుడు అనేది పాట కూడా ఉంది, అది విన్నట్టున్నాడు. వచ్చే ముందు ఎవరో చెప్పుంటారు. అభిమన్యుడు ఎవరో తెలుసని కూడా నేను అనుకోను జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే హిందూ పురాణాలు వాటి మీద పెద్దగా అవగాహన లేదన్నదే నా అభిప్రాయం. బట్ ఆయన అభిమన్యుడిని కాదు, ఆయన అర్జునుడు అని చెప్పి ఆయన చెప్పాడు. ఓకే,
కృష్ణుడు ఎవడంటేనంట అక్కడికి వచ్చిన ప్రజలందరూ కృష్ణులంట. అర్జునుడు అయితే ఈయన ఒకడేనంట. మీరంతా నన్ను నడిపిస్తే నేను యుద్ధం చేస్తానన్నారు. అందరూ కృష్ణులాగా నడిపిస్తే ఈయన ఒక్కడే యుద్ధం చేస్తానంట. ఏం పర్లేదు, అక్కడ అందరూ కృష్ణులే ఉన్నారు అవతల పక్కన. అంటే మీలాంటి వారందరూ పదే పదే మతం గురించి ప్రస్తావిస్తున్నారు అనో మరి ఏమో మరి. అంటే మీలాంటి వారు మీన్స్ టార్గెట్ చేస్తున్న ప్రతిరోజు మీరు ఇలా కాలు కదిపినా మనిషి తిరిగినా ఏదో ఒకటి మీరైతే మరి ఇక అణువు పరీక్షిస్తూ మాట్లాడతారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు రాకుండా మొన్న సంక్రాంతి రోజు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. ఇవాళ కూడా కృష్ణార్జుల గురించి క్షేత్రం గురించి మాట్లాడారు. తప్పే ఉందంటారు? కాదండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి విన్నాం, ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి విన్నాం, పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి గురించి విన్నాం, కానీ సెట్టింగ్ వెంకటేశ్వర స్వామి గురించి మొన్నే సెట్టింగ్ వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే మరి శ్రీమతి భారతి గారు మరి నిజమైన దేవాలయాలకు వారు రారు కాబట్టి దానికోసం ప్రభుత్వ ఖర్చుతో 3-4 కోట్ల ఖజానాకి బొక్కెట్టి మరి అక్కడ సెట్టింగ్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మిమిక్రీ కళాకారుల పొగడ్తల నడుమ అలా చక్కగా గడిపారు. పక్కనే దుర్గ గుడికి వెళ్ళి రావచ్చు, లేకపోతే అక్కడ వెంకటేశ్వర గుడి కట్టారు టీటీడీ వాళ్ళు, అక్కడికి వెళ్ళి రావచ్చు. హెలికాప్టర్లు వెళ్ళినా కూడా ఎంత అవుతుంది, ఒక 4-5 లక్షలు అయ్యింది. దానికోసం సెట్టింగ్ వెంకటేశ్వర స్వామి. సో అది ఏం చేస్తాం, చూసిన వాళ్ళు నవ్వుకున్నారు. ఎవడైనా ఇప్పుడు ప్రతిష్ట, ఇప్పుడు అయోధ్యలో రాముడికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంత కష్టపడి ఎందుకు చేశారు అంత గ్రాండ్గా? ఏంటి, ఫైబర్తో చేసిన వెంకటేశ్వర బొమ్మ అక్కడ పెట్టేది, దానికేమో పెద్ద తలనిండా మరి ఆ పూజ. ఎందుకంటే ఆ డిస్క్రిప్షన్ మనకు అనవసరం. ఏదో పూజ చేసి ఇప్పుడు మనం ప్రాణ ప్రతిష్ఠ చేసిన రాతి బొమ్మని మనం దేవుడిగా భావిస్తాం హిందూ కల్చర్లో. సో ఒకసారి ప్రాణ ప్రతిష్ఠ దేవాలయాల్లో జరుగుతుంది, ఏ దేవాలయం అయినా. సో ఆ ప్రాణ ప్రతిష్ఠ అనే కార్యక్రమం జరగని టెంపుల్స్లోకి జనరల్ టెంపుల్స్ ఉండవు. ఎక్కడైనా ఏదో లెవెల్ ఆఫ్ స్వామీజీ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు, ఆ పూజలు చేస్తారు. ఇక్కడ ఫైబర్తో బొమ్మ చేసి దానికి నల్ల రంగు పూసి మరి వెంకటేశ్వర స్వామికి బ్యాక్ ఫేస్ చేసి మరి వినోద కార్యక్రమాలు తిలకించిన మరి ఆ దేవాలయంలో ఆ పార్వతీ పరమేశ్వరులు లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని, శ్రీమతి భారతి రెడ్డి గారిని చూసి ఆహా ఏమి భారతీయత అంటే అని హిందువులందరూ. కాదండి, హిందూ ఓట్లు లేదంటే హిందూ అంటే ఓట్లు అని మీన్స్ హిందువులు కాదు, లేదంటే హిందూ మతం అంటే నమ్మకం లేదు చెప్తూ ఉండడం వల్ల. సెక్యులర్ కంట్రీ అండి, అందరూ సెక్యులర్ కంట్రీ అండి. జగన్మోహన్ రెడ్డి గారు హిందువా, సెట్టింగ్ చేశాడు కాబట్టి హిందువా, ఆయన సర్టిఫికేట్ ప్రకారం క్రిస్టియన్నా లేదా ముస్లిమా అన్నది మనకు అనవసరం. ఎవరిది మతమైనా సరే అన్ని మతాలు ఒకటే, దేవుడు ఒక్కటే. ఒక్కొక్కళ్ళు ఒక మతం వాళ్ళు అల్లాహ్ని పిలుచుకుంటారు, ఇంకో మతం వాళ్ళు జీసస్ అంటారు. వీళ్ళందరికన్నా ముందు జోరాస్టర్ అనే ఒక ఆయన, మరి మీరు పేరు వినే ఉంటారు, జొరాస్ట్రియన్ అని చెప్పి ఒక రిలీజన్ ఉంది. అంటే అది జూయిష్, అంటే అది కూడా ఇరాన్లో, పాత ఇరాన్లో 600 years బిఫోర్ క్రైస్ట్ పుట్టిన మతం అది. అది జూయిష్ వాళ్ళ మతం ఒరిజినల్గా. ఆ జ్యూస్ అంటే యూదుల మతం అది. ఆ తర్వాత క్రీస్తు వచ్చిన తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది. మరి 6వ సెంచరీలో మరి మహమ్మద్ ప్రాఫెట్ గారు జన్మించిన తర్వాత ఇస్లాం వచ్చింది. అన్ని చెప్పేది ఒకటే, ఎవరిని మోసం చేయకరా, నువ్వు మంచిగా ఉండు అనే. ఏ రిలీజియన్ అయినా కూడా మంచిగా చెప్పింది. సో మనకు ఫోకస్ కోసం మనం ఒక దేవుణ్ణి
మనం మనసులో ప్రతిష్ఠ చేసుకుంటాం. ఈ అన్నిటికన్నా ముందు మన భారతీయ తత్వంలో అంటే హిందూ అనేది హిందూయిజం ఈజ్ ఓన్లీ వే ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ రిలీజియన్. మనకంటూ మనకు కొన్ని పురాణాలు ఉన్నాయి, మనకి ఇతిహాసాలు ఉన్నాయి. ఈ ఇతిహాసాల్లో మనం ఓకే, మనం 3 లోకాలు సృష్టించుకున్నాం, బ్రహ్మలోకం, విష్ణులోకం, కైలాసం అని. సో అలా మనం మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఒకప్పుడు అయితే విష్ణుమూర్తి భక్తులు, శివుడు భక్తులు దెబ్బలాడుకునేవారు, ఏదో హీరో ఫ్యాన్స్ దెబ్బలాడుకున్నట్టు, బట్ వాళ్ళు కలుసుకుంటారు. అలాగా అవన్నీ పక్కన పెట్టేద్దాం. మనకి ఎవరైనా దేవుడు ఒక్కడేనండి. మన మనస్సుకి లగ్నం చేసుకుని మనం తప్పు చేయకుండా సరైన దారిలో నడిపిస్తాడు దేవుడు అని. దానికి అంటే మేబీ రాజకీయ కాదండి, రాజకీయాల్లో ఉన్న మీలాంటి వాళ్ళకి నేను అనేది ఒక మతాన్ని అతను ప్రోత్సహించడం తప్పు. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు ఒక మతాన్ని ప్రోత్సహించకూడదు. అలా ఒక మతాన్ని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు అని చెప్పి, రాజ్యాంగానికి బద్దుడై ఉండాలని చెప్పి నేను చెప్పిన ఒక మాటకి జుంబాంబా చేశారు. సరే, అంటే రాజకీయాల్లో ఉన్న మీలాంటి వాళ్ళకి ఒక్క మతం ప్రాధాన్యం అని చెప్పడానికి కొంచెం ధైర్యం కావాలి. మరి మేబీ ముఖ్యమంత్రిగా ఆయన ఒక మతానికి మాత్రమే క్రిస్టియానిటీని డెవలప్ చేస్తున్నారనో, ఈ మధ్యకాలంలో క్రిస్టియన్ ఇది పెరిగిందనో మీలాంటి వాళ్ళంతా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేబీ ఈక్వలైజ్ చేయడానికి ఈ ఏదో ఒక ఇది బ్యాలెన్స్ చేయాలి కదా, మేబీ అలా చేసి ఉంటారు. ఎనీవే, ఇంకొక అంటే అది గుడికెళ్ళి చేసుకుంటే బాగుంటుంది సతీ సమేతంగా నేనంట. మళ్ళీ 3 కోట్లు సొంత డబ్బెట్టి సెట్టింగ్ వేసుకున్నా పర్లా, పబ్లిక్ ఖర్చుతోటి సెట్టింగ్ వేసి అది దట్ ఈస్ నాట్ గుడ్ టేస్ట్. అంటే అది కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిని పోలుంది. ₹1 జీతం తీసుకుంటారంటే తీసుకున్న ₹1 ఒక రోజు గుడికి వెళ్ళడానికి 3 కోట్లు సెట్టింగ్ వేసి అది జనాలు ఎఫెక్ట్గా ఫీల్ అవుతున్నారు. అది ఆయనకి ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే తను దేవుడిగా ఆయన ఫీల్ అవుతాడు కాబట్టి. ఏదో సింబాలిక్గా జీసస్ క్రైస్ట్ కైనా ఆయన దండం పెడతాడు, కానీ యాక్చువల్గా మరి తను తానే చూసుకుంటాడు దేవుడిగా. అది ఆయన భావన. రైట్. అంటే ఈ ప్రయత్నం ఎంతవరకు మరి సక్సెస్ అయిందో ఏమో కానీ, ఇక కమింగ్ టు మనం టీడీపీ అండ్ జనసేన పొత్తు విషయానికి వస్తే అండి, పవన్ కళ్యాణ్ అంటే అలయన్స్ దగ్గర నుంచి మనం చూసుకుంటే రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి వచ్చిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరు ఊహించినట్టుగా పవన్ కళ్యాణ్ గారు పొత్తులో వెళ్తున్నామని అక్కడ అనౌన్స్ చేశారు. మొన్న టీడీపీ 2 సీట్లు అనౌన్స్ చేసింది. నిన్న పవన్ కళ్యాణ్ గారు నాకు కూడా ప్రెషర్ ఉంది, ఇలా ఉంటే మనం అంటే ఒక రకంగా కష్టం అని చాలా ఇబ్బందిగా ఆయన కూడా 2 సీట్లు నేను కూడా అనౌన్స్ చేస్తున్నాను అనౌన్స్ చేశారు. అంటే పొత్తులో మొదలైన 2 పార్టీలు ఇట్లా స్టార్టింగ్లోనే ఇలా ఉంటే చివరి దాకా ఉంటాయా? రేపు ఒకవేళ గవర్నమెంట్ వచ్చినా నిలబడడం అనేది సాధ్యమవుతుందా? ఏమన్నా అసలు అక్కడ జరిగింది ఏముంది? ఊరికనే ఈ సాక్షుడు గోల్ తప్ప వాళ్ళు సీట్ల గురించి చర్చించుకున్నారు. కళ్యాణ్ గారు, సిబిఎన్ గారు ఎన్నో సార్లు, కనీసం ఈ మధ్యన ఒక 5-6 సార్లు అయితే చర్చించుకున్నారు కదా. చర్చించుకున్నప్పుడు డెఫినెట్గా వచ్చిన డిస్కషన్లో వచ్చింది కంబైన్డ్గా అనౌన్స్ చేయక ముందు ఆయన ఆ మీటింగ్ సక్సెస్ అయినప్పుడు ఆ భావావేశంలో ఎలాగో అతనే క్యాండిడేట్ కాబట్టి, సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇవ్వాలి అని ఒక నిర్ణయం కూడా తీసుకుని ఉన్నారు కాబట్టి ఆయన అనౌన్స్ చేశారు. సో అందుకని చెప్పి ఏమన్నా ఆయన అనౌన్స్ చేశారు కదా సార్, మనం అనౌన్స్ చేయకపోతే మనం వీక్ అయిపోతాం కదా అని వారిని ప్రశ్నించినట్టుగా ఆయనే చెప్పారు. సో అందుకని చెప్పి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న సీట్లలో ఏ 2 సీట్లు అయితే వాళ్ళు అని అనుకున్నారు, అందులో ఒకటి రాజోలు. మరి అంత ఎదురుగాల్లో కూడా మరి జనసేన అక్కడ నెగ్గిన స్థానం. దాంతో పాటు వాళ్ళు అనుకున్న రాజానగరం ముందే అనుకున్నారు, అది అనుకున్న స్థానాన్ని అనౌన్స్ చేశారు. ఏముంది ఇందులో? ఆయన అనౌన్స్ చేసినప్పుడు కూడా చక్కగా నవ్వుతూ అనౌన్స్ చేశారు. ఏదో సీరియస్గా నేను చేస్తానా ఉందా ఉంటాయి కదండి. ఏమో ఇబ్బందిగా చేసినట్టు అనిపించట్లా. అలా 2 నేను కూడా ఆయన టిపికల్ పవన్ కళ్యాణ్ గారి స్టైల్లో చిరునవ్వుతో చెప్పారు.
ఎస్, మంచిది అది. అందులో ఇప్పుడు అరమరికలు లేకుండా మనసులో ఏదో పెట్టుకోకుండా చక్కగా ఆయన మాట్లాడారు. ఉమ్. రేపో మాపో ఈ 1వ కానీ తారీఖు ఇవాళ లేకపోతే మళ్ళీ హరిరామ జోగి గారు లెటర్ రాశారుగా ఇంకొంచెం, అంటే నిన్న ఆయన మాట్లాడింది కనీసం అలాగే ఉంటే మీరు అన్నట్టుగా ఈ ఎక్స్ప్రెషన్ ఇంకో రకంగా అర్థం చేసుకుని ఉండేవాళ్ళు. కానీ మళ్ళీ వాళ్ళ హరిరామ జోగి గారు గారి 50 సీట్లు, లేఖకి 50 ఎమ్మెల్యే, ఏమండి? 6 ఎంపీ సీట్లు కావాలని అడుగుతున్నారుగా. ఏమండి, హరిరామ జోగయ్య గారి లేఖకి ఉమ్, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకి అసలు లింక్ ఏంటి? అసలు లింక్ ఏంటి చెప్పండి? హరిరామ జోగయ్య గారు ఒక జనసేన అభిమాని. ఉమ్, నాకు తెలిసి హరిరామ జోగయ్య గారికి వాళ్ళ అబ్బాయి ఒక ఆర్ట్ సెంటర్కి కోఆర్డినేటర్. హరిరామ జోగయ్య గారి అబ్బాయి నాకు బాగా సన్నిహితులు. ఉమ్, ఒక కాపు కులాన్ని ప్రేమించే వ్యక్తిగా, ఉమ్, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఎంతో అభిమానించే ఒక వ్యక్తిగా ఉమ్, ఆయన మనసులో భావాన్ని ఆయన వ్యక్తీకరించారు తప్ప అది పవన్ కళ్యాణ్ గారి భావం కాదు. పవన్ కళ్యాణ్ గారి భావం పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పారు కదా. ఉమ్, హరిరామ జోగయ్య గారి భావం దేనికి? ఉమ్, మీరు ఎవరినో అడిగితే ఏదో 5 సీట్లు తెలుగుదేశాన్ని ఉంచుకుని 170 మాకు ఇచ్చేయచ్చు కదా అని కూడా ఎవడో ఒకటి అంటాడు. ఉమ్, అంటే దానికి ఏంటి ప్రాధాన్యత? దానికి ఏంటి ప్రామాణికం? ఉమ్, జనసేనలో మనం పవన్ కళ్యాణ్ గారి మాట పట్టించుకోవాలి. లేదు, ఆ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏదో పిఏసి అని ఉంది, దాని అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ గారు. వారు చెప్తే, వారు మాట్లాడితే ఎస్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు అనుకోవచ్చు. ఉమ్, హరిరామ జోగయ్య గారు సీనియర్ లీడరు. ఆయన తల్లపడిన రాజకీయ నేత. ఉమ్, 9 సంవత్సరాలు మేము ఆయనతో రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటాం. హరిరామ జోగయ్య గారు రాజకీయ గురువు. ఉమ్, ఆయన దీని పదవి లేదు. ఆయన ఎంపీ చేశారు, మంత్రి చేశారు, 2 సార్లు ఎమ్మెల్యేలు చేశారు. అవును. 26, 27 అంటే జడ్పీ చైర్మన్ చేశాడు ఆయన ఎప్పుడో 55, 60 ఏళ్ళ క్రితం. అవును, ప్రముఖ ఈ సినీ వయసులో కూడా నిర్మాత. ఇంకా ఇంత యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండడం ప్రముఖ సినీ చాలా గ్రేట్. అసలు నిర్మాత. పిఆర్పిని నడిపించారు. అదే రాజకీయాల్లో తలపండిన నేత. ఆయన మనసులో అభిప్రాయాన్ని చెప్పారు. ఉమ్, పవన్ కళ్యాణ్ గారికి జోగయ్య గారితో లేఖ రాయించుకొని మనసులో మాట చెప్పించుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా. ఉమ్. ఒప్పుకుంటారా దానికి? ఒప్పుకోరా? అంటే ఒప్పుకోవడం అనేది సాధ్యం అంటే పూర్తిగా కాదేమో. ఎందుకంటే హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక రకంగా అండగా ఉంటారు. మేబీ క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, గోదావరి ఇది కావచ్చు, ప్రజారాజ్యం పార్టీలో కూడా ఆయన కీ రోల్ ఉండడం కావచ్చు, కాపులకు రాజ్యాధికారం కావాలి అని కాంక్షించే వాళ్ళు కూడా ఆయన ఒక పర్సన్ కావచ్చు. ఆయన అలా కాంక్షించే వ్యక్తి కాబట్టి ఉమ్, ఆయన మనసులో మాట చెప్పారు. నేను అనేది జోగయ్య గారి మనసులో మాట కాదు అని నేను అంటలా. ఉమ్. కానీ అందులో దానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదంటారు. సంబంధం లేదంటున్నా. ఉమ్, దానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. ఉమ్. కానీ మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రఘురామకృష్ణరాజు గారు, నేను ఒకటి అంటున్నా, ఈ విషయంలో నిజంగానే టీడీపీ జనసేన అంటే ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసినప్పుడు ఉండే ఆ తీరుకి, లేదంటే వాళ్ళ కలయికకి, వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారు నిర్బంధించిన ఆ సమయం దగ్గర నుంచి కూడా చూస్తే వీళ్ళిద్దరు కలవాలని బలంగా కోరుకున్న వర్గాలు అనేకం ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలిస్తే ఖచ్చితంగా వైసీపీ ఓటమి ఖాయం అనేది కూడా చాలా బలంగా మొన్నటి వరకు వినబడింది. బట్ ఆదిలోనే జరిగిన ఈ డిస్టర్బెన్స్ రెండు పార్టీల కాదు, నిన్న జరిగింది ఫెవికాల్ బాండింగ్. అంతేనా? అది డిస్టర్బెన్స్ పోడా. వైసీపీకి డెఫినెట్ గా అది అస్త్రం అవుతుంది కదా అని. ఏంటి వైసీపీకి సరే మీరు అన్నట్టు ఇంకెవరో ప్రచారం చేస్తున్నారు అని అనుకున్నప్పటికి కూడా పర్టికులర్గా ఈ టీడీపీలో జనసేనలో దీని గురించి మాట్లాడొద్దు అంటూ కూడా నిన్న సంకేతాలు వెళ్ళినాయి. అంటే ఇది డిస్టర్బ్ అవుతుంది అన్న నేపథ్యంలో. బట్ ఇది వైసీపీకి అస్త్రం అవుతుంది కాబట్టి ఎలా వ్యవహరిస్తే బాగుంటుంది, మీరేం చెప్తారు? అస్త్రం ఎందుకు అవుతుంది? వాళ్ళ వస్త్రాలు ఉడదీసే పనులు వీళ్ళు ఉన్నారు, అదేం అస్త్రం కాదు. వైసీపీకి వస్త్రాలు ఉడతాయి. నిన్న మరింత స్ట్రెంగ్తన్ అయింది, బాగుండదు. అస్త్రమా పోడా? ఊరికనే 4 రోజులు ఏదో వాక్కుంటారు సాక్షిలో, తర్వాత వీళ్ళిద్దరూ కలిసి రేపు 5-6 రోజుల్లో
ఒక 75 సీట్లు అనౌన్స్ చేసుకోవచ్చు. అలాగే అనౌన్స్ చేస్తారు. మధ్యలో ఈలోపు బీజేపీ చర్చలు కూడా ఏమిటవుతాయనేది తేలిపోతుంది. ఆయన ఢిల్లీకి వెళ్ళొచ్చేది కూడా ఉంది. బీజేపీతో కలిపి లిస్ట్ రిలీజ్ చేస్తారా, సపరేట్ గా వీళ్ళిద్దరూ రిలీజ్ చేస్తారా అనేది మనకి ఒక వారం రోజుల్లో తెలుస్తుంది. బట్ ఏదేమైనా ఇద్దరూ కలిసి అట్ ద ఎర్లియస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అది సో డిస్టర్బెన్స్ అయితే ఏది లేదంటారు. ఏమీ లేదు, స్ట్రెంగ్త్ అయిందంటా ఉంటే ఎట్లా ఉంటుందంటారండి? 5 పార్టీలు కనబడుతున్నాయి. బీజేపీ అంటే టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్. అసలు ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద యుద్ధం అంటే అందరూ కూడా ఒక్కసారిగా 5 పార్టీలు ముందుకి బలంగా ఉన్నాయి. అటు పురంధేశ్వరి గారు ఉండడం, షర్మిల గారు, 2 మహిళా అధ్యక్షులు ఉండడంతో ఎంతైనా 2 నేషనల్ పార్టీలకు కూడా ఎంతైనా ఆ ఫ్లేవర్ వచ్చేసింది. మొన్నటిదాకా సైలెంట్ గా ఉన్న దగ్గర నుంచి ఎంతైనా గ్రౌండ్ లోకి దిగారు, బరిలోకి దిగారు అన్న ఇదైతే వచ్చింది. ఇక వైసీపీ 175 టార్గెటెడ్ గానే ఉంది. టీడీపీ నుంచి ఇటు బలంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కనబడుతున్నారు. అటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు. అంటే 5 పార్టీలు, 6 బలమైన నాయకుల యుద్ధం నిజంగా దేశంలోనే ఇది ఈ ఏపీ మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉండేలాగా ఉన్నట్టుంది. ఎక్కడ చూసినా ఎన్నో కొన్ని పార్టీలు ఉంటాయి, కానీ ఇక్కడ 2, 3 మహా అయితే మీరన్న 6 బలమైన పార్టీల్లో 5లో పోనీ 5లో 3 పార్టీలు ఒకటైపోతాయి. సో ఇక మిగిలేది 2. సో కాంగ్రెస్ పార్టీ తోటి ఎవరో కలవరు, అంటే సిపిఐ కలుస్తారులేండి, వాళ్ళని వదిలేశారు మీరు. ఓకే, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ ఒక కూటమిగా ఉంటుంది. వీళ్ళు భారతీయ జనతా పార్టీ, జనసేన ఆల్రెడీ కలిసి ఉన్నారు కాబట్టి జనసేన కలిసిన తెలుగుదేశం రాష్ట్రంలో మరి ప్రధాన ప్రతిపక్షం ప్రస్తుతం. సో ఈ ముగ్గురు కలిసి ఒకటిగానే ఉంటారు. షర్మిల సెపరేట్, జగన్మోహన్ రెడ్డి సెపరేట్. అంటే షర్మిల కాంగ్రెస్ సెపరేట్, జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ పార్టీ సపరేట్గా ఉంటాయి. సో ఆ 3 కూడా బలమైన పార్టీలని మీరు కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఆ 3 బలాలు కలిసినప్పుడు 3 బలాలు, ఈ 2 బలాలు ఎగిరిపోతాయి. అది అంటే ఈసారి ఏపీ అసెంబ్లీలో ఇప్పుడు వైసీపీ, టీడీపీ మాత్రమే కనబడుతున్నాయి. ఒక్క జనసేన కూడా అటు ఇటు కాకుండా అసలు ఆ కండువానే అసెంబ్లీలో కనబడకుండా ఒక్కసారి కూడా వెళ్లకుండా అయిపోయింది. మొన్నటిదాకా 10 ఏళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ కూడా అలాగే ఉంది. ఏదో అక్కడ పార్టీలు ఉన్న 14లో ఉన్న పార్టీలు అన్నీ కూడా ఒక రకంగా బీఆర్ఎస్ మింగేయడంతో ఆ తర్వాత జరిగిన పరిస్థితులు చూసాం. 2 పార్టీలు అసలు 2వ పార్టీ కూడా సరిగ్గా కనబడకుండా ఒకటే పార్టీ కనబడింది. ఇప్పుడు అన్ని పార్టీల కలయికతో అటు ఎర్రజెండా కనబడుతుంది, కాంగ్రెస్ కనబడుతుంది, బీఆర్ఎస్ కనబడుతుంది, ఇలా బీజేపీ కనబడుతుంది. ఇన్ని పార్టీలు ఈరోజు అసెంబ్లీలో ఉన్నాయి తెలంగాణలో. ఏపీలో కూడా అలాంటి పరిస్థితికి రాబోతుందా? ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గెలుపు అనేది ఇన్ని పార్టీలకు జవసత్వాలు ఇస్తుంది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు గట్టిగా ఉంటారు, జనసేన ఎమ్మెల్యేలు బాగుంటారు, అలాగే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారు డెఫినెట్ గా. సో గతంలో మరి లేనిది ఈ 2 పార్టీలు ఎమ్మెల్యేలు ఉంటారు. అలాగే మరి కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం అయితే గణనీయంగా పెంచుకున్నా అది సీట్ల వరకు వచ్చేటప్పటికి మరి ఎన్ని సీట్లు, ఏదన్నా అక్కడక్కడ కొన్ని సీట్ల మీద వాళ్ళు ఫోకస్ చేస్తే మరి వాళ్ళు కూడా 1-6 సీట్లు వస్తాయేమో చూడాలి. బట్ చూద్దామండి, ఏముంది, ఎలక్షన్ తెలుగుదేశం జనసేన కూటమి అయితే అద్వితీయ విజయం సాధించడం ఖాయం అండి. షర్మిల గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనుకుంటున్నారు? డెఫినెట్ గా అసెంబ్లీలో ఉంటారు. ప్రతిపక్ష స్థానం వస్తుందా రాదా అన్నది అది కాంగ్రెస్ పార్టీ ఏ రేంజ్ పుంజుకుంటుందో దాన్ని బట్టి ఉంటుంది. ప్రతిపక్ష స్థానం రాకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీయే ఉంటుందనేది నా భావన. షర్మిల అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల,
చంద్రబాబు నాయుడు గారు కుప్పం, మంగళగిరి నుంచి లోకేష్ గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వైజాగ్ కావచ్చు, లేదంటే ఆయన మొన్న ప్రకటించినట్టున్నారు కదా అనకాపల్లి. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అనకాపల్లి ప్రకటించలేదు. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసేదా? వైజాగ్ లో ఎక్కడో ఆయన కన్ఫర్మ్ చేశారు. ఆయనది కూడా నాదెండ్ల మనోహర్ గారిది కూడా కన్ఫర్మ్ అయింది. తెనాలి గారు తెనాలి అన్నారు కదా. అవును అన్నారు. నాకున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ గారు భీమవరం, మోస్ట్ ప్రెస్టీజియస్ భీమవరం, మీ ఎంపీ సెగ్మెంట్ లో ఉన్న భీమవరం, భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ గారు 50,000 పైచీలకు మెజారిటీతో నెగ్గబోతుంది. ఓకే, ఇది షర్మిల గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనుకుంటున్నారు? షర్మిల గారు మరి ఆవిడ కొత్తగా మరి వచ్చారు, అంతా తిరగాలి కాబట్టి తను పోటీ చేస్తే మరి అక్కడే ఫోకస్ పెడితే మిగిలిన చోట్ల ఇబ్బంది అవుతుంది కదా. నాకున్న పొలిటికల్ అంటే నాకేం సమాచారం లేదు, నాకున్న ఊసింత పొలిటికల్ ఐడియా ప్రకారం షర్మిల మే నాట్ కంటెస్ట్ ఫర్ ఇన్ దిస్ ఎలక్షన్. అవునా అని నేను అనుకుంటున్నా. ఐ మే బి రాంగ్. అంటే మొన్నట్లాగా అయిపోతుందా పరిస్థితి? తెలంగాణలో లాంటి పరిస్థితి అవుతుందా? తెలంగాణలో అదే లేదు. ఆవిడ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షం. సో ఇప్పుడు ఇక్కడ పార్టీని పునరుజ్జీవనం అవ్వాలి కాబట్టి తను తిరగాలి కాబట్టి ప్రతి ఊరు. సో షీ మైట్ ప్రిఫర్ టు క్యాన్వాస్ దాన్ కంటెస్టింగ్. రాజ్యసభ ఏదైనా తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. పులివెందులో పోటీ చేయొచ్చేమో చెప్పలేము. కానీ ఇక్కడ మొన్న ఒక వార్త వచ్చిందండి, వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మ గారు పులివెందుల నుంచి, అలాగే కడప ఎంపీగా పులివెందుల నుంచి వివేకానంద రెడ్డి గారి సతీమణి సౌభాగ్యమ్మ గారు, అలాగే కడప ఎంపీ సీటుకి సునీతమ్మ ఇద్దరు కూడా పోటీ చేయబోతున్నారు అనే ఒక పెద్ద వార్త వచ్చింది. మరి అంటే షర్మిల గారికి అండగా వీళ్ళు కాంగ్రెస్ నుంచి ఏదో రంగంలోకి దిగుతున్నారు, అదే పులివెందుల నుంచి అని. అంటే డాక్టర్ సునీత టు మై నాలెడ్జ్ నాకు తెలుసు, వాళ్ళు నాకు బాగా క్లోజు, ఆమె భర్త నాకు బాగా క్లోజు ఇప్పటి నుంచో. సునీత ఐ థింక్ ఆవిడ అమెరికా పౌరసత్వం కూడా ఆవిడకి ఉన్నట్టుగా నాకున్న, స్పెసిఫిక్ గా అడగలేదు కానీ. బట్ మిస్సెస్ వివేకానంద రెడ్డి గారు పోటీలోకి దిగొచ్చేమో, డెఫినెట్ గా దిగొచ్చేమో. ఊహాగానాలు మీరు అన్నట్టు ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు అన్ని ఊహాగానాలుగా ఉన్నవన్నీ కూడా ఇప్పటికి అన్ని అవి రియల్ టైంకి కనబడుతున్నాయి. ఇప్పటి వరకు ఆ కుటుంబంలో ఇది ఉందని చెప్పారు మీరు, ఆ పార్టీ విషయంలో ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు అన్ని రియల్గా మారుతున్నాయి. మొన్నటి వరకు ఊహాజనితంగా అనుకున్న కథలన్నీ ఇప్పుడు కళ్ళ ముందే కథలాడుతున్నాయి. ఇది కూడా చూద్దాం, ఇలాంటివి కూడా జరగవచ్చు అంటారు. రైట్, ఏదేమైనా అండి ఏపీ ఎన్నికలు మాత్రం ఈసారి చాలా రసవత్తరంగా ఉండే ఛాన్సెస్ ఉన్నట్టు ఉన్నాయి. మా నర్సాపురం క్యాండిడేట్ కోసం వస్తున్నారు, ఎవరిని పోటీ పెట్టాలని ఎదుగుతున్నారు. రాజుల్ని ఎత్తుతున్నారు, కాపుల్ని ఎత్తుతున్నారు, బీసీ నాయకుల్ని అందరినీ ఎత్తుతున్నారు. సోమవారం నాడు వాళ్ళు ఏదో ఫైనలైజ్ చేస్తారు వాళ్ళ క్యాండిడేట్లు అని చెప్పి అన్నారు. అంటే ఆయన సింగిల్ సింహం కాబట్టి ఎవరిని అడగక్కర్లేదు కాబట్టి ఆయన ఏదో రాముడు సీతాన్ని స్లిప్పులు చేస్తారు కదా, కాన్స్టిట్యున్సీ పేరు ఏ చిట్టు వస్తే ఆ చిట్టు అటు వేసేసిలో ఉన్నట్టు. ఎక్కడో నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట, చింతపూడి ఎలిజా అమలాపురం, అలా తారుమారు తక్కుమారు ఆయన అలాగా చేస్తున్నారు. ఎవరో మరి ఎక్కడో ఉన్న ఒక రెడ్డి గారు
అద్దంకి ఉమ్, రకరకాల విన్యాసాలు ఆయన చేస్తున్నాడు. ఉమ్, ఆయన ఆయన ఇష్టం అనుకోండి. అదే సో ఆయన సింగిల్ సింహం కూడా కాబట్టి ఆ, ఆయన లిస్ట్ ముందు వస్తుంది. బహుశా ఇలా కూర్చొని మాట్లాడుకుని 4-5 రోజులు అటు ఇటుగా వీళ్ళ లిస్ట్ కూడా వస్తుంది. చాలా కాలం తర్వాత మొన్న మీరు అన్నట్టు సంక్రాంతికి ఒకసారి మీ మీ ఊరికి వెళ్ళొచ్చారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో మళ్ళీ మొత్తం టోటల్గా గ్రౌండ్కి రావాలి. మొన్నటిదాకా జరిగిన పరిస్థితులు, మీకు ఎదురైన భయాలు, మీరు చెప్పినవి అనేక సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ, మళ్ళీ మళ్ళీ అంటే నేను మళ్ళీ పోలీస్ అధికారులను గుర్తు చేస్తున్నాను అని కాదు. అటు సునీల్ కావచ్చు, లేదంటే నేను పర్టికులర్గా మాట్లాడిన స్టీఫెన్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు గ్రౌండ్లోకి దిగితే, లేదా ఏదైనా సరే గెలుపోవటం తర్వాత సంగతి టార్గెట్ చేశారు అనుకోండి, మిమ్మల్ని ఎలా ఎలా వీటిని ఎదుర్కొని బయటపడతారు? మొన్న వెళ్ళొచ్చాక టీజర్ చూపెట్టాగా ఉమ్, బ్రహ్మరథం పెట్టారు ప్రజలు. ఉమ్, 85 నుంచి 90 కిలోమీటర్ల దూరానికి మరి నాకు 90 అంతే 90 రూపాయ 90-95 కిలోమీటర్లు ఉంటుందేమోనండి. ఉమ్, 10:30 గంటలు పట్టింది. ఉమ్, ఇవన్నీ గ్రాఫిక్స్ కాదు ఏమి కాదు, మొత్తం విజువల్స్. ప్రతి నిమిషానికి ఉమ్, 11:15 ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తే 9:40కి మా ఇంట్లోకి వెళ్ళేదాకా ప్రతి నిమిషం ఈజ్ వీడియోగ్రాఫ్డ్. ఉమ్, సో ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటూనే ఉన్నారు, రిపోర్ట్లు పంపించుకున్నారు. ఉమ్, తేడా ఉమ్, అది టీజరే. ఉమ్, రేపు నేను కూటమిలోని ఒక పార్టీలో చేరిన తర్వాత ఉమ్, ఆ రోజు నేను ఎంటర్ అయినప్పుడు ఉమ్. ఉంటుంది అంతేనా? అసలు కథ. అప్పుడు ఉంటుంది అసలు కథ. అంటే ఏ ఏ అధికారికి భయపడాల్సిన పరిస్థితి ఉండదంటారు? అధికారికి నా ఎలక్షన్కి సంబంధం ఏంటండి? ఉమ్, అధికారికి నా ఎలక్షన్కి సంబంధం ఉంది. ఉమ్, కోర్టు ఆల్రెడీ చెప్పింది, ఏదైనా ఒకటో కేసులు ఉంటే బాబు ఉమ్, నోటీస్ ఇవ్వండి అని చెప్పింది. ఉమ్, సో మొన్నటికి ఏమి కేసులు లేవు, ఉంటే ఏదో నోటీస్ ఉండేవారు. ఏముంటుంది ఇందులో? ఉమ్, అన్నిటికన్నా పెద్ద కేసు దేశద్రోహం కేసే పెట్టారు. ఉమ్, దాని పర్యవసానం దేశంలోనే దేశద్రోహం కేసు ఎత్తివేయబడింది. ఉమ్, సో చూద్దాం. ఆయన రేపు ఫిబ్రవరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, 16 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఊటూటి ముఖ్యమంత్రి ఉమ్, అధికారాలన్నీ రెక్కలు కత్తిరించబడను. ఎలక్షన్ కమిషన్ చేతుల్లోనే ఉమ్, అంతా ఉంటుంది. ఉమ్, చేత పిచ్చి పిచ్చి కేసులు ఇలాంటివి ఏం పెడతానికి ఉండదు. అయినా ఇంకా ఇప్పుడు అతను కూడా ఎలక్షన్ చూసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్, ఏదో ఒకప్పుడు ఏంటంటే ఏదో ఏదో ఎర్రగొట్టేస్తే, నన్ను చెత్తగొట్టేస్తే నేను భయపడిపోతాను, రచ్చబండ్లు ఆపేస్తాను, మళ్ళీ మాట్లాడను. ఎందుకంటే నన్ను తీసుకెళ్లి కొట్టే నాటికి అది ఎప్పుడు 21 మేలోనే కదా నన్ను వేసాడు మావాడు. అవును. ఇప్పుడు ఫస్ట్ 2 years లోపే వేసాడు. ఉమ్, అప్పటికి ఏంటంటే అప్పుడు నేను ఒక్కడే మాట్లాడేవాడిని ఉమ్, రోజు. అవును, అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఏకైక ప్రతిపక్షం నేను. అవును. ఆ తర్వాత కొంచెం అమరావతి రైతుల గళం బయటకు వచ్చింది. అవును, అమరావతి రైతులు అప్పటి నుంచి ఉంది. నేను కూడా అమరావతి రైతులతోటి సన్నిహితంగా ఉన్నాను. ప్రతిరోజు వాళ్ళ కష్టం గురించి రచ్చబండలో కూడా మాట్లాడుతూ ఉన్నాం. అవును. అదంతా ఉంది. అంటే కరోనా సమయంలో మళ్ళీ కదిలే పరిస్థితి లేదు కాబట్టి ఈ ప్రధాన ప్రతిపక్షాలు రోడ్లెక్కి నిరసన తెలియజేయలేకపోయినాయి. ఎందుకంటే 4 గుమ్ము కొడితే కరోనా కేసులు పెట్టేవారు. ఆ టైంలో నేను ఢిల్లీలో ఉండి మరి ప్రతిరోజు అంటే తెల్లారు లేస్తే కరోనా వార్తలే కాబట్టి ఆ వార్తల నడుమ ఎడార్లో ఓయాసిస్ లాగా నేను 1 గంట రచ్చబండ మాట్లాడతాం. అది అలాగే పాపులర్ అయింది. ప్రజలు పడుతున్న కష్టాలన్నీ అలా చెప్పటం. యాక్చువల్లీ ఈ రచ్చబండ కార్యక్రమం రాజశేఖర్ రెడ్డి గారు ఫ్లైట్ లో వెళ్ళడానికి పెట్టుకుని రచ్చబండకి వెళ్ళే కార్యక్రమం, దాన్ని ఒక రకంగా మీరు కంటిన్యూ చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రచ్చబండ చేస్తా అని చెప్పి 4.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 10 నెలలు గడిచిపోయినాయి.
మొత్తానికి మీరు ఢిల్లీలో కూర్చొనే దాన్ని రచ్చబండ చేశారు ఢిల్లీని. ఆయన కదులుతా అంటే ఇంట్లోంచి ఇప్పుడు దాకా కదిలిన పాపాన పోలా. సరే ఎలాగో టైటిల్ వృధా చేశాడు కదా అని నేను అదే టైటిల్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ షర్మిల గారు తీసుకున్నారు మీ టైటిల్. తీసుకోవచ్చు, ఎందుకంటే ఇంకా నాకు అసలు రచ్చబండ అవసరమే ఉండదు. ఎందుకంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది, వీళ్ళు చక్కగా బండలు వేరైనా రచ్చ ఒకటే, ఆ రచ్చ ఆలు చేసుకుంటారు ఏదైనా ఉంటే. నాకు ఇంకా రచ్చ చేయవలసిన అవసరం లేదు. సో 4 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ రచ్చబండ యజ్ఞం బై RRR విల్ కమ్ టు అన్ ఎండ్. మేబీ నోటిఫికేషన్ అయ్యి ఒక కొద్ది రోజులు కంటిన్యూ అవ్వచ్చు. ఆ తర్వాత ఎన్నికల నాటికి ఇంకా సో రాజుగారి రచ్చబండ అవసరం లేదు. సో 4 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ రచ్చబండ యజ్ఞం బై RRR విల్ కమ్ టు అన్ ఎండ్. మేబీ నోటిఫికేషన్ అయ్యి ఒక కొద్ది రోజులు కంటిన్యూ అవ్వచ్చు. ఆ తర్వాత ఎన్నికల నాటికి ఇంకా సో రాజుగారి రచ్చబండ సమాప్తం అవుతుంది. రైట్ అండి, చూద్దాం. ఇప్పుడు వరకు అంటే మొదట్లో ఒక్క వాయిస్, ఆ తర్వాత చూస్తున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఫుల్ జోష్ గా ఇవాళ ఏంటంటే కరోనా టైంలో బయటికి రాలేక అప్పుడు గ్యాప్ వచ్చింది, తర్వాత ఆయన విజృంభించారు. అవును. సో మేమంతా కూడా మరి ఇప్పుడు మరి ఆయన నాయకత్వంలో ఉన్న కూటమిలో మేమంతా కూడా మరి సైన్యంగా ఉంటాం. ఒకప్పుడు ఫస్ట్ 1.5 year అయితే డెఫినెట్ గా ప్రతిపక్షం పాత్ర నేను పోషించాను అన్నది ప్రజలందరూ చెప్తున్నమాట, నేను చెప్తాను. అంటే ఒకే మనిషి కానీ RRR. ఇప్పుడు మరి మీకు ఇంకొక 2 Rలు వచ్చి చేరినట్టుగా మరి మూడు పార్టీల కలయిక అవుతుందా, లేదంటే 2 పార్టీలతో ముందుకెళ్తారా? మీరే కూటమిలో ఉంటారు, ఏం జరగబోతుంది? అటు 3 అనుకుంటున్నారా? 3 Rలే. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ రఘురామకృష్ణరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ఇచ్చినందుకు, మీ సమయం కేటాయించినందుకు. రైట్. ఇది వాళ్ళ పొలిటికల్ చేసి చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.